హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం నా జీవిత సత్యాల నుంచి ఒక సంఘటనను వివరించేదానికి గాను ఈ వీడియోను చేయడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు కర్మ సిద్ధాంతాన్ని బేసిక్గా కర్మ సిద్ధాంతాన్ని కొలమానంగా కర్మ సిద్ధాంతాన్ని ఆలోచన చేసుకుంటూ ఆ యొక్క సిద్ధాంతాల ఫలితాలు అనేటివి మనం ఏ పని చేసింటే ఏ ఫలితాలు వచ్చినాయి, ఏ క్రియ చేసింటే ఆ క్రియానుసారంగా మనము ఆ క్రియలకు సంబంధించిన అంశాలను నెమరు వేసుకుంటూ అనుభవించుకుంటున్నాము అనే దాని గురించి ఇంతకుముందు చేసినటువంటి ఒక వీడియోలో నేను తెలియజేయడం అయితే జరిగింది. ఆన్ ది బేసిస్ ఆఫ్ కర్మ. అయితే ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఒక వ్యక్తి ఎవరైనా కానీ దాదాపుగా పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మంచి లక్షణాలు, మంచి దృక్పథాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడని నా విశ్వాసం, నా నమ్మకం. ఎందుకంటే నేను నా జీవితంలో ఇడుపులపాయ గ్రామంలో పుట్టడం, అక్కడే ఆనాటి పరిస్థితులు అంటే 1971-72లో నాకు బాగా తెలివితేటలు రావడం, మా గ్రామంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా సామాజిక పరమైనటువంటి తేడాలు, ఇంకా అతి ముఖ్యంగా నా బంధువులు, నా వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు చేసే పనులు, ఇంకా కొంతవరకు సామాజిక వర్గం సమాజం చేతిలో పడే నా వాళ్ళు పడినటువంటి కష్టాలు, ఇవన్నీ నేను కొంతవరకు అయితే చూడడం జరిగింది. కారణం ఏంటంటే అటు తర్వాత నేను మా నాన్నగారికి ఉద్యోగం రావడం, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను రాయచోటి అనే ఒక చిన్న కాదు పట్టణానికి, తాలూకా హెడ్ క్వార్టర్లకి వెళ్ళడం, ఆ యొక్క పరిస్థితులను నేను అవగాహన చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి అంటే చిన్న పిల్లవాడినైనా కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ ఆ స్నేహాలు, ఆ ఉపాధ్యాయుల చేత నేను మారిన విధానాలు, నా మార్పు, నా చదువులో మార్పు, ఇవన్నీ కూడా నేను కేవలం మా అమ్మ నాన్న నుంచి వచ్చినటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ నుంచే, అంటే మంచి దృక్పథాలు, మంచి ఆలోచనలు అంటే ఆనాడు మా నాన్నగారు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే దాదాపుగా కొట్టేవాడు, శారీరక హింస చేసేవాడు, శారీరక పరమైనటువంటి హింసనైతే చేసేవాడు. నాకు తెలిసినంత వరకు కూడా పెద్దవాళ్ళ దగ్గర ఏమైనా ఎక్కువ మాట్లాడితే, పెద్దవాళ్ళని ఎదిరించి ఏదన్నా వాళ్ళతో అంటే చర్చిస్తే పెద్దవాళ్ళతో ఈ విధంగా మాట్లాడతారని చెప్పేసి నన్ను కొట్టేవాడు. తర్వాత మా అమ్మను కానీ ఇతరత్ర ఎవరైనా కానీ ఎగతాళిగా మాట్లాడినా కానీ మా నాయన నన్ను బాగా కొట్టేవాడు. అంతేకాకుండా ఎందుకో మరి చిన్నప్పటి నుంచి కూడా నేను
మరి ఎందుకో తెలియదు కానీ మా నాన్నగారు ముఖ్యంగా మిగతా వాళ్ళంతా ఒక ఎత్తు అయితే మా నాన్నగారు నన్ను మరీ దగ్గరికి తీసుకొని నైనా నువ్వు ఇది చదువు, నువ్వు ఈ విధంగా ఉండు, నీకు ఏం కావాలా, పుస్తకాలు ఏం కావాలా, నోట్బుక్స్ ఏం కావాలా, ఇవన్నీ అడిగేవాడు కాదు. అయితే ఈ పండుగలు ఇటువంటి ఏదైనా ఇండిపెండెన్స్ డే రోజులు, ఈ స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ కూడా నాకైతే ఏర్పాటు చేసేవాడు, బాగా ఇచ్చేవాడు, కొనిచ్చేవాడు. అంటే వినడం కూడా చాలా కాస్ట్లీగా. అయితే చిన్నప్పటి నుంచి కూడా తెల్ల షర్టు అనేది ఎప్పుడు అంటే వేరే కలర్ షర్ట్లు అయితే తీసేవాడు కాదు, తెల్ల షర్టు మాత్రమే తీసేవాడు. మిగిలిన 6వ తరగతి నుంచి ప్యాంట్లు ఇంట్లో తీసేవాడు. కానీ కాకపోతే నన్ను ప్రత్యేకంగా నా కొడుకు ఇటు చదవాలా, నా కొడుకు ఈ విధంగా ఉండాలి, నా కొడుకు ఏ అవసరాలను తీర్చాలి, నేను మరి అని నన్ను మెచ్చుకునేటట్టు నన్ను గురించి ఆలోచన చేసినట్టయితే నాకైతే అనిపించలేదు మా నాన్నగారు. ఆయన డ్యూటీకి పోతాడు, వస్తాడు, ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు మా మేనమాంగాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు అయితే వీడికి కోపం ఎక్కువ, లెవెల్ ఎక్కువ, ఏందో మాట్లాడతాడు, మేధావి మాదిరి మాట్లాడతాడు అని దాదాపుగా నా బంధువుల దగ్గర చాలామంది దగ్గర నన్ను నెగిటివ్గానే మాట్లాడేవాడు. పాజిటివ్గా మాట్లాడిన సందర్భం అయితే నేను ఎప్పుడు వినలేదు. చాలా నెగిటివ్గా మాట్లాడాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎగతాళిగా కూడా మాట్లాడేవాడు. ఈ విధంగా మా నాన్నగారు ఎప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని చిన్నప్పటి నుంచి కూడా నాకు జ్ఞాపకం వచ్చినంత వరకు కూడా మా నాన్న పక్కలో పడుకునేది నాకు జ్ఞాపకం లేదు. మా నాన్న అన్నం తినిపించినటువంటి జ్ఞాపకము లేదు. దాదాపుగా మా నాన్నతో నేను ఎక్కువ మాట్లాడేవాడిని కూడా కాదు. 10th క్లాస్లో నేను 3rd క్లాస్లో పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కొన్ని ఆరోగ్య కారణాల వల్ల సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఫెయిల్ అయిన సందర్భంలో అయితే నన్ను ఏమనేవాడు కాదు, కానీ పరీక్ష కట్టించినాడు. తర్వాత దానికి ఏదైనా ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వడం, కోచింగ్లు ఇవ్వడం, తర్వాత ఆ సార్ దగ్గరికి పోయి ఇట్లా ఈ ఎడ్యుకేషన్ మీద పూర్తిగా ఆయనకు అవగాహన. అంటే ఆయన కొంతవరకు చదువుకున్నాడు అయితే ఉంది, కానీ నాకైతే ప్రత్యేకంగా ఇచ్చేవాడు కాదు. నా మీద ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టేవాడైతే కాదు. ఇప్పుడు మా మేనమాంగార్ల కొడుకుల దగ్గర, మా వాళ్ళ బంధువుల దగ్గర, మా ఇడపలపై వాళ్ళ దగ్గర ఎప్పుడు నన్ను గురించి పాజిటివ్గా స్పందించిన సందర్భం లేదు. నాకు జ్ఞాపకం ఉంది, వాళ్ళ దగ్గర మాట్లాడుతూ దాదాపుగా నేను ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్ మాట్లాడేటప్పుడు వీళ్ళకిన ఉపాధ్యాయ టీచర్ పోస్ట్ వచ్చిన వీరికుండే కోపానికి పిల్లలను వాంచి పడేస్తాడు అనేటట్టు మాట్లాడేవాడు. అయితే రాను నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయడం, డిగ్రీలో అంటే ఇంటర్మీడియట్ మళ్ళీ అక్టోబర్ కట్టుకొని పాస్ కావడం, అటు తర్వాత డిగ్రీ చేరడం, డిగ్రీ బీఎస్సీ తీసుకోవడం. ఆ మధ్య కొన్ని 1 year నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ తర్వాత ఉన్నప్పుడు కొన్ని వేరే రకమైనటువంటి కారణాలు జరగడం. ఆ టైంలో మా నాన్నగారికి నాకు దాదాపుగా ఘర్షణ వాతావరణం రావడం, నేను నా ఊరైనటువంటి ఇడపలపాయకి రావడం, అక్కడ నేను కష్టం చేసుకోవడం, పొలంలోకి పోయి అద్దెంతలు మోసుకోవడం, అమ్మడం, చేయడం. నా ఇంటప్పుడు మా అమ్మ వచ్చింది, మా అమ్మకి అన్ని ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ చేసేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మా నాన్నకు నేనంటే నెగిటివ్, నేనంటే ప్రత్యేకంగా నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటే పరిస్థితి అయితే నా ముందరైతే జరగలేదు. అయితే కర్మ సిద్ధాంతానుసారమో లేదంటే తల్లిదండ్రుల నుంచి ఇచ్చినటువంటి జీన్స్ ప్రభావమో నాకు తెలియదు, కానీ నడవడికల ప్రభావమో నాకు తెలియదు, లేదంటే మా అబ్బగారు చేసిన పుణ్యమో నాకు తెలియదు. కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి నాకు అక్టోబర్ మాసంలో కట్టుకొని పాస్ అయిన తర్వాత డిగ్రీ చేరినప్పుడు అప్పటి గవర్నమెంటు అంటే తెలుగుదేశం గవర్నమెంటు రాష్ట్రంలోనూ కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి
ఓబీబీ అనే ఒక పథకం అనేది అప్పటి ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఓబీబీ పథకం నల్లమల్ల ప్రక్రియ అనే పథకాన్ని ఇంగ్లాండు దేశం నుంచి నిపుణులైన మన వాళ్ళని అక్కడ పంపించి తర్ఫీదు చేయించి మన భారతదేశంలో ఆ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఆ పథకం ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో ఏం జరిగింది అంటే ఆ పథకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఓబీబీ అంటే ప్రతి ఒక్క ప్రాథమిక పాఠశాలలోనూ 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా 2 ఉపాధ్యాయులు ఉండాలి. అందులో ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఈ నియమం దాని అంటే ఆ యొక్క పథకం యొక్క లక్ష్యంలో భాగంగా ఉపాధ్యాయ వర్గాన్ని కూడా నియమించాలి అని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినప్పుడు మన కడప జిల్లాకు దాదాపుగా 3,200 ఉపాధ్యాయ పోస్టులు రావడం అయితే జరిగింది. అప్పుడు టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడంతో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా 1983లో రాశారు. బీసీలు ఓసీలు కూడా రాసినట్టు అనుకుంటున్నాను. ఆ యొక్క సందర్భంలో నాకు 1989లో చాలా పోస్టులు రావడం, అప్పుడు ట్రైనింగ్ అయిన వాళ్ళు లేకపోవడం, ఇంటర్మీడియట్ను ఆధారంగా చేసుకొని ఆ ఇంటర్మీడియట్ వాళ్ళు అంటే ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ను ఆధారంగా చేసుకుని అది కంపార్ట్మెంటలా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది కాకుండా వాళ్ళకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం. ఆ టైంలో నేను వివాహం అయిపోయింది, పెళ్ళి కూడా అయిపోయింది. నేను ఏదో చిన్న బుక్ స్టాప్ పెట్టుకున్నాను. అవి వరదలు వచ్చి మునిగిపోయినాయి. ఆ షాపులు హరిజనాభ్యుదయ సంస్థ వారివి. అక్కడ ఆ విధంగా కావడం వల్ల నేను కాన్వెంట్లో పనిచేస్తూ ఉండేవాడిని. ఆ ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యాను. స్పెషల్ టీచర్గా నేను ఎన్నిక కావడం జరిగింది. అంతకుముందే నాకు ఆల్విన్ అని ఒక సంస్థలో నాకు హెల్పర్గా ఒక ఉద్యోగం రావడం కూడా జరిగింది. ఆ ఆల్విన్ సంస్థలో ఒక 6 నెలలు చేసిన తర్వాత ఈ 1989 డిఎస్సి సెకండ్ లిస్ట్ ఇవ్వడం, అక్కడ నాకు ఉద్యోగం రావడం అన్నీ జరిగిపోయినాయి. చక్కగా జరిగిపోయినాయి. దేవుడైతే మన నడవడిక, మన మంచితనం, లేదంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం పెద్దల వాళ్ళ దగ్గర కానీ చిన్నలను ప్రేమించడం కానీ, పెద్దలను గౌరవించడం, పూజించడం కానీ, తల్లిదండ్రుల విషయంలో ప్రేమపూర్వకంగా పూజ్యభావంతో ఉండడం కానీ, దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు ఆత్మలో ఉంటారని ఒక నమ్మకం కానీ, ఇవన్నీ తర్వాత మనం చేసే పనులు బట్టి మనకు కర్మ ఫలాలని వస్తాయని ఒక ఆలోచన అయితే పిల్లప్పటి నుంచి నాకు ఉండేది. ఒకనొక సందర్భంలో ఒక పాఠశాలలో నా కాలు పలకకు తగిలినప్పుడు నా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నన్ను పిలిచి కొట్టడం జరిగింది. ఏమిరా కళ్ళు కనపడలేదా? పలక కాలికి తగిలింది కదా, ముక్కోలేదేను, కళ్ళకు ముక్కోలు కదా అని చెప్పేసి ఆయన నన్నైతే ఒక వేటు వేయడం జరిగింది. ఒక వేటులో 2-3 వేట్లు వేయడం జరిగింది. అప్పుడు నేను ఆ సార్తో ఒక మాట అన్నాను, సార్ నేను లోపల మనసులో ముక్కునే సార్ అని చెప్పాను. కానీ నేను ఎందుకు ఆ సార్ కూడా చనిపోయామని కాదు, నన్ను ఫెయిల్ చేసినాడు 5వ తరగతి కూడా ఆ సార్. అది ఎందుకో మరి మా నాన్నగారు ఆ సారు దాదాపుగా చాలామంది ఫ్రెండ్స్ ఎందుకో మరి నా భావాలు దాదాపుగా ఇప్పుడు కూడా నేను ఉపాధ్యాయ వృత్తిని ఏదో చేస్తున్నాను, పీజీటీగా నేను ఉంటున్నాను. కానీ నా భావాలు ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండాలంటే స్ట్రిక్ట్గానే ఉండాలి. ప్రభుత్వం వాళ్ళు ఏమైనా నిర్ణయించిన పథకాలకు అనుగుణంగా పద్ధతుల ప్రకారంగా పోవాలి అనే ఆలోచన అయితే నాకు ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు ఉండేది. అందువల్ల కొంతమందికి నేను నచ్చకపోవచ్చు, ఓకే, అది వేరు. అయితే మా నాన్నగారు ఏం చేసేవారంటే వీళ్ళందరూ బయట వాళ్ళందరూ నేనంటే ఇష్టం లేకపోవచ్చు, నేనంటే ఓకే వేరే రకమైన భావం ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు. ఎందుకో నేనైతే ఎవరిని వ్యతిరేకించేవాళ్ళం కాదు, ఎవరిని తోలనాడి మాట్లాడేవాడిని కాదు, ఎవరిని అసభ్యంగా మాట్లాడేవాడిని కాదు. కుంటివాళ్ళను కుంటివాడని, గుడ్డివాళ్ళను ఇవి కూడా నేను అనేవాడిని కాదు. ఎందుకంటే అది పిల్లప్పటి నుంచి మా అమ్మ నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మా నాన్న కూడా అంతే, మా నాన్న కూడా ఎవరిని ఎగతాళి చేసేవాడు కాదు. అయితే నాకు తెలియకుండా నేను ఏం చేసేవాడిని అంటే మా నాయన్నే ఫాలో అయ్యేవాడు. ఎందుకంటే ప్రతి ఒక్క తూరి నేను ఏం తప్పు చేసినా నన్ను కొట్టేవాడు.
నా జీవితంలో మర్చిపోయిన సంగతి ఏంటంటే, నేను ఒకటో తరగతిలో ఉండగా గోలిగుండ్లు ఆడుతుంటే నన్ను తీసుకుపోయి మెడ మీద కాలు పెట్టి సంపుతా రాకుతా అని ఒక మాట అనడం నాకు బాగా జ్ఞాపకం ఉంది. అప్పుడు నాకు 6 ఏళ్ళ వయసు. కానీ అది అనేది ఆ యొక్క సంఘటన అనేది నాకు ఇప్పుడు బాగా బ్లాక్ అయిపోయింది. అంటే బాగా ఎన్లైటెడ్గా ఉంది నా మనసులో. అంటే ఇట్లా కొన్ని మనం ఏంది సూదిలో దారం ఎక్కిలేవా, ఏంది మా ఎగతాలు చేసినప్పుడు కొట్టడం, మా లచ్చితాత నేనతో నేను కృష్ణాభిమాని ఎన్టీ రావు అటు ఇటు వాదించినప్పుడు కొట్టడం, పెద్దవాళ్ళ దగ్గర ఇటు మాట్లాడుతూ ఉండడం. ఒకనప్పుడు మా నాన్నగారిని వేరే వాళ్ళంటే ఒక చిన్న విషయంలో నేను ఏదో చేసిన బెడ్ తీసుకుంటుంటే నన్నే కొట్టడం, చదువుకున్న వాళ్ళు కొట్లాడతారా, చదువుకున్న వాళ్ళు తిడతారా అని ఆ రోజు నన్ను మందలించడం, ఇవన్నీ కూడా నాకు బాగా అంటే ప్రతి ఒక్క సంఘటన కూడా మా నాయన చెప్పిన ప్రతి ఒక్క సంఘటన కూడా నేను ఫాలో అప్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ విధంగా జరిగింది కాబట్టి నేను ఈరోజు ఈ ఉద్యోగం, లేకపోతే 3rd క్లాస్లో నేను 10th క్లాస్ పాస్ అయిన ఉండి, ఇంటర్మీడియట్ వచ్చేసి కంపార్ట్మెంట్లు, డిగ్రీ వచ్చేసి 2nd క్లాసు, తర్వాత పీజీ వచ్చేసి 1st క్లాసు అంటే 56%, టీచరింగ్ 1st క్లాసు, బీఈడ్ వచ్చి 1st క్లాసు. అంటే ఈ రకంగా పెరగడానికి గల కారణాలు ఏంటంటే రాను రాను చదువు, మంచితనం, విలువలు అనేటి వాటి అర్థాలు, వాటి భావాలు ఇవన్నీ నా యొక్క ఉన్నతికి కారణమే. అయితే ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే, నేను అనుకోవడం పచ్చిగా చెప్తున్నా, నా సామాజిక వర్గంతో నేను గిన స్నేహం ఎక్కువగా చేసినంటే నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదని నా భావన. కారణం ఏంటంటే, నేను పిల్లప్పటి నుంచి కూడా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం. నా ఫ్రెండ్స్ అంతా చంద్రమోహన్ రెడ్డి, అంటే 1 నుంచి 5 వరకు అమృతనాథ్ రెడ్డి మంచి ఫ్రెండ్, 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చంద్రమోహన్ రెడ్డి. అంటే ఈ వీళ్ళతో కలిసి చదివే క్రమంలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ భావాలు ఇవన్నీ బాగా తీసుకోవడం. ఎందుకంటే వాళ్ళు కొంత పెద్ద మనసుతోనే ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ పట్టుదల, వాళ్ళ మంచితనము, ఎవరికైనా ఏదైనా లేనప్పుడు సహాయ సహకారాలు అందించడం అవన్నీ చేసేవాళ్ళు. వాస్తవంగా అయితే నేను మా వాళ్ళలో చాలా తక్కువగానే ఉండేవాడిని. ఇప్పుడున్న హాస్టల్కి అక్కడ పోయాను కానీ అని మళ్ళీ నా వాళ్ళను నేను మర్చిపోయింది లేదు, వదిలిపెట్టింది లేదు. వాళ్ళతో బాగా కలిసిమెలిసి ఉండేవాడిని. కానీ నేనే వాళ్ళకి నచ్చదు. నేనే వాళ్ళ అంటే పైకే మాట్లాడేవాళ్ళు కానీ లోపలైతే వేరే రకంగా దే ఆర్ ప్రజెంట్ నేరో థాట్స్ ఆర్ మీ. అది కొంతవరకు గమనించడం జరిగింది. వాళ్ళు ఏమైనా నా వాళ్ళే అని నేను దగ్గరికి పోయేవాను. అవన్నీ పట్టించుకోను, నేను ఆ విధంగా పట్టించుకునేవారు కాదు. అయితే ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, మా నాన్నగారు నా మీద అభిప్రాయం, నేరో థాట్స్. అయితే ఏం జరిగిందంటే, నాకు ఈ స్పెషల్ టీచర్ పోస్ట్ వచ్చిన తర్వాత నన్ను అంటే ఫస్ట్ బొట్టవల్లపల్లి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ వేంపల్లి మండలం రావడం, రావిరెడ్డిపల్లికి నన్ను డిప్యుటేషన్ చేయడం కొన్ని కారణాల వల్ల జరిగినాయి. నాకు అంటే మా నాన్నగారు ఏంటంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసేవాడు. ఏ చిన్న సమస్య వచ్చినా పై అధికారులను కూడా తోలనాడేవాడు. అవసరమైతే శారీరక దండన కూడా చేసేవాడు కొన్ని విషయాలలో. అందువల్ల ఎవరి 3 years కూడా ఆయన సస్పెండెడ్. అందువల్ల అటువంటి వ్యక్తిత్వం కలిగినవాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మా నాన్న అది అంటే అవతలలో వరా తరా అనడం, తర్వాత ఏదైనా తక్కువ చేసి మాట్లాడడం, సామాజిక వర్గ ఫీలింగ్తో అవతలలో మాట్లాడితే ఒప్పుకోడు, వెంటనే స్పందించేవాడు. తప్పును తప్పు అనేవాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసినాడు, ఒకవేళ అంత తీసుకొని ఏదైనా వేరే రకమైన జీవితాన్ని గడిపి ఉండొచ్చు. అంటే వేరే రకం అంటే తాగడము అట్లాంటి ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ మా నాన్నకు 55 years తర్వాతనే కొంతవరకు తీసుకునేవాడు. ఓకే, నేను కాదు, నేనైతే ఓకే. అయితే మా నాన్నకు నా మీద భావన పూర్తి నేరోని. వాడు అటు టీచర్ పోస్ట్ వచ్చినా కానీ వాడి లెవెల్, వాడి కత్త, వాడు అస్సలు చాలా ఇది. వాడు మాకేడన్నం పెడతాడు, మమ్మల్ని ఆడు చూస్తాడు,
ఏదైనా చూసినా చేసినా మా బామర్దుల బిడ్డలు, మా బామర్దులే మాకు అన్నం పెట్టాలా, మాకు ఎవరు పెట్టరు అనే ఒక భావన ఇప్పుడు దాదాపుగా చాలా సందర్భాల్లో ఈ మాట అనడం నేను వినడం కూడా జరిగింది. అయితే నేను నవ్వుకునేవాడిని, సరేలే ఏందో మా నాన్నగారు మాట్లాడుతారు. కానీ మా నాన్నకు నాకు మాట్లాడలేదు. ఏదైనా ఫీజులు అవి ఇవి కట్టాలంటే నేను మా అమ్మని అడిగేవాడిని. మా అమ్మ చాలా మంచిగా ఆయన కోసం, మా అమ్మకు మా నాయన దగ్గర వాయిసే లేదు, మాట్లాడినాడు, నన్ను మాట్లాడాడు, మా అమ్మను మాట్లాడినాడు. అటువంటి ఒకనొక సందర్భంలో వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించి కొందరు వ్యక్తులు ఈయన్ను సస్పెండ్ చేయించడం జరిగింది. ఆ యొక్క మా ఎడపపాయ గ్రామంలో ఉన్నప్పుడే వేరే వాడితో కలిసి పై అధికారులు ఆ విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిఎఫ్ఓ గారికి సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అయితే అప్పుడు డిఎఫ్ఓ గారుకు ఆయన ఎవరంటే ఆయన పేరు వచ్చేసి సోఫా అని ఆయన డిఎఫ్ అనుకుంటా. అంటే 1995 జరిగింది ఈ సంఘటన. మా నాన్నకు డిపార్ట్మెంట్లో అందరూ దేవరాజులు అంటారు, అందరూ బాగా గౌరవించారు. కాకపోతే బతక నేర్చినాడు కాదు, ఎప్పుడూ గలాటలు కొట్లాడలు సస్పెన్షన్లు అవి ఇవి అని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు మా నాన్న. ఎందుకంటే ఎవరి 3 years సస్పెండ్ అయ్యేవాడు, అందువల్ల ఆ రకంగా ఎగతాళిగా మాట్లాడేవాడు. అయితే నేనేంటంటే సస్పెండ్ అంటే అప్పుడు 1995లో ఆ యొక్క వాళ్ళ ఇంటర్నల్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, బయట ఈ కట్టెలు కొట్టించుకునే ఈ యజమానులు కావచ్చు, ఆ బొగ్గు కట్టెలు కొట్టేవాళ్ళు కావచ్చు, వాళ్ళతో లాలుచే కొంత ఇబ్బంది పెట్టినారు, అంటే సస్పెండ్ చేశారు. అయితే నేను డ్యూటీ వేస్తా, అప్పుడు నేను బక్కనగారిపల్లి రావిరెడ్డిపల్లిలో చేసేవాడిని. నేను డ్యూటీకి వేస్తా, నా పని నేను, పిల్లలు, మా అమ్మ అంతా ఓకే. మా ఆయన వచ్చి ఆ రూమ్ మీద కూర్చుంటాడు, ఆయన బాగా స్మోకింగ్ బాగా చేసేవాడు. వచ్చాడు, బాగుండాలి అనుకున్నాం, మనకు తెలియదు కదా. ఒకరోజు దీపావళి పండుగ, ఆ రోజు ఏదో అవసరం నేను కడపకు పోయాను. అప్పుడు కడపలో ఏంటంటే అన్నం శాంతయ్య హోటల్ అని ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్లో అన్నం బాగుండేది, ఎక్కువ మంది వాడిని తింటున్నాం. అయితే ఈ తాగుబోతులు కొంతమంది ఎక్కువ కూడా అక్కడ పక్కనే ఏదో ఉండేది, అది తాగేవాళ్ళు. అందులో భాగంగా రేంజ్ ఆఫీసర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ అని మన ఆయన ఫ్రెండ్ నాతో పాటు అన్నం తింటూ బయటకు రావడం, నేనైనా మీ నాయనకు సస్పెండ్ అయినా లేదా, పోస్టింగ్ ఇచ్చినారా అని చెప్పేసి నన్ను అడగడం. ఏంటి సార్ నాకు తెలియదే విషయము అని చెప్పేసి నేను అనడం. మా సస్పెండ్ చేసి కూడా చాలా రోజులైంది మీ నాయన అని చెప్పి అనడం. అంటే ఏంది సార్ నాకు విషయం చెప్పండి అంటే, ఎందుకంటే ఏదో పలాని ఎడపలపాయలో పలానివాడు ఇక్కడ ఒక నాయక్ అనే ఫారెస్టరు ఇతర వాళ్ళు కలిసి కొంచెం ఏదో మీ నాయన మీద వ్యతిరేకత ఉండడం, ఈ విధంగా కావాల్సిగా బ్లేమ్ చేసి విధంగా చేసినారు అని చెప్పి నాతో చెప్పడం. సరే సార్ నేను పోయి ఆ డిఎఫ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను అని నేను అనడం. అంటే డిఎఫ్ వాడంతా ఇట్లే అన్నాడు. అబ్బా చాలా సైకో అతను, చాలా నీచుడు, దుర్మార్గుడు, ఎట్లంటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. మీ నాయన వాడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే మీ నాన్నగారికి ఉద్యోగం వస్తుంది, పోస్టింగ్ ఇస్తారు, కానీ అంతవరకు మీ నాన్నకి పోస్టింగ్ రాదులే, వద్దులేనాయన అని చెప్పినాడు. సరే సార్ అయితే మీరు ఆ విధంగా చెప్తున్నారులే అని చెప్పి ఆలోచన చేసినా అప్పటికి 3 అయింది. వెంటనే డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ కడపకు పోయాను. అక్కడ సూపరింటెండెంట్గా పనిచేసిన ఆయన పెద్ద ఆయన పేరు వచ్చేసి కుమారెడ్డి సార్, చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకున్నాడు. ఆయనకు అసిస్టెంట్గా జూనియర్ క్లర్క్గా ఉన్నాడు రమణ సార్. ఆయన కూడా మన ఆయన అయితే అందరినీ బాగా పరిచయం చేసినాడు, అందరికీ నేనైతే తెలుసు. కారణం ఏంటంటే నేను బాగా పాటలు పాడేవాడిని, వాళ్ళ పిల్లలు జరిగిన వాళ్ళు పలానా దేవరాజు కొడుకు పాటలు పాడతాడు అని అది నువ్వు తర్వాత ఏదైనా కాంపిటీషన్స్ ఏమన్నట్టు మాట్లాడేవాడిని. అట్లా ఆ కాలంలో ఇంటింటి చెట్టు ఊరు అని ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున అట్లా ఆ విధంగా నేను తెలుసు. అందువల్ల డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళందరికీ. అయితే మా నాన్నగారు నేను ఎట్లా మా నాన్నగారికి పోస్టింగ్ ఇప్పించాలా నాకు తెలిసింది. నేను ఇంతవరకు మా నాన్న విషయంలో నేనేం జోక్యం చేసుకోవాలా, సస్పెండ్ అయిన విషయం నాకు తెలియదు. ఏదైనా ఒకవేళ మా నాయన ఎవరితో గెలవడమన్నా నేను ఇండైరెక్ట్గా వేరే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడమని ఏదైనా చేసేవాడిని కూడా.
మా నాయనకి తెలియకుండా. సరే అని నేను ఈయన వద్దన్నా కానీ నేను అడిగి వెళ్ళిపోయాను. కుమారెడ్డి సార్ పోయి లేపిన 3 గంటలకు, దీపావళి పండుగ. సార్ నమస్తే. ఏం సుబ్రాయుడు వచ్చారు సార్ ఇట్లా నాన్నగారు సస్పెండ్ అయినారంట కదా, ఇట్లా అవునా సస్పెండ్ అయినాడు సుబ్రాయుడు అని లింగి కట్టుకుని కూర్చో అని చెప్పి కూర్చోబెట్టినాడు. చూసాం సార్ ఎవరు కంప్లైంట్ చేసినారో ఏంటో అది అంటే పదాంపా అని చెప్పేసి షర్ట్ వేసుకొని వచ్చినాడు. వచ్చి చూస్తే పలాని వాడు, అతను కూడా ఇప్పుడే ఇటీవల చనిపోయినాడు. అతను ఇటువలపాయ అతను రాముడని, ఈ విధంగా జరిగింది అని చెప్పి ఈ విధంగా కంప్లైంట్ అని చూసిన అంతలేగా రమణ సార్ వచ్చినాడు. టౌన్ బీటు వాచర్లు గార్డు కూడా వచ్చినారు. వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడతా నేను పోయి డిఎఫ్ గారిని అడుగుతా సార్, రిక్వెస్ట్ చేస్తుంటే ఇదే మాట అన్నారు వాడు మనిషి కాదు సుబ్రాయుడు, అందుకని పోవాడు, వాడు అసలు నోటికి వస్తే అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, వాడు పెద్ద సైకో, వాడు పిచ్చోడు, నిన్ను కూడా అట్లా మాట్లాడతాడు అన్నాడు. అంటే నేను అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను బట్టలు బాగా వేసేది, అప్పట్లోనే టక్కు చేసేది నాతో. నన్ను అంతా ఒక రకమైన బాగా మా అమ్మ నన్ను పిల్లప్పటి నుంచి సోగ్గాడు అని చెప్పేసి ఒక ఇదిగా పెట్టేది. నేను అదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర వినప్పుడు కూడా టక్ చేసిపోయినా, ఒక టీచర్గా ఉన్నా. అయితే వాళ్ళు కూడా వద్దన్నారు. వద్దు పోనైనా నువ్వు తెలియకపోగా ఈతను పోయినంత వరకు కూడా మీ నాన్న పోస్టింగ్ రాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇంకా వెంటనే ఎట్లా ఈ విధంగా నేను బయలుదేరి 3:30 అట్లా అయింది. బయటకు వచ్చేటప్పుడు ఈ యొక్క డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగానే డిఎఫ్ఓ గారి బంగ్లా. ఆ గేట్ కాడ ఒక పెద్ద ఆయన వాచ్మెన్గా ఉన్నాడు. ఆయన పెద్ద షీఈ్ బిలాంగ్స్ టు ముస్లిం అనుకుంటాను, ఆయన పేరు కూడా గౌస్ ఏదో ఉండింది. నన్ను చూసి ఏనైనా ఎట్లా వచ్చినావు, దేవరాజు కొడుకు కదా దేవరాజు అని చెప్పి మాట్లాడితే, అవునయ్యా ఇది పరిస్థితి, మన సస్పెండ్ అయ్యంటే ఈయన దగ్గర ఈవిడ అసలు నువ్వు ఈయన అడగద్దు, నువ్వు అసలు నువ్వు వద్దునైనా ఇప్పుడు రోతనగా లేదు అని చెప్పేసి ఆయన్ను కలవద్దు అని చెప్పి ఆయన కూడా అన్నాడు నాకు. ఈ అనే క్రమంలో మీ ఇద్దరం మాట్లాడుకునే క్రమంలో ఏం జరిగిందంటే, ఆయన చూసినాడు డిఎఫ్ గారు. ఆయన ఏదో అన్నాడు, గౌస్ అనేటట్టే నాకు అనిపించింది. కోనో ఆద్మీ అన్నాడు, నాకు అది అనిపించింది. అంటే నాకు భేజ్నకు ఆయా జీనో ఏది అని అన్నాడు సార్, ఆ పెద్ద ఆయన వాచ్మెన్. భేజ్ అన్నాడు, అంటే లోపల పంపు అంటాడు. దీని మీద నాకు ఎందుకు అవగాహన ఉందంటే, నాకు పిల్లప్పటి నుంచి హిందీ బాగా చదివేవాడిని, హిందీ మీద కొంచెం అవగాహన ఉంది. పైగా నా ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, సోదరులు గౌసుమోదిన్ అని, ఇస్మాయిల్ అని, మక్సూద్ భాషా అని, ఇట్లా మహమ్మద్ రఫీ అని, తర్వాత తాజుద్దీన్ అని, వీళ్ళంతా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. కాబట్టి నాకు వాళ్ళతో బాగా మాట్లాడితే కొంచెం దాని మీద అవగాహన ఉంది. అంటే పిలుచుకొని పోయినాడు పెద్ద. పోతానంటే కోరవుతుంది అన్నాడు. ఆయన హిందీలోనే మాట్లాడాడు. సార్ నేను చెప్పాను, సార్ ఐఎమ్ పి సుబ్బరాయుడు, ఎస్జీ అసిస్టెంట్ ఎంపీపీఎస్ రామిరెడ్డిపల్లి, ఇట్ ఈజ్ ఇన్ ద మండల్ ఆఫ్ వేంపల్లి సార్. సో వాట్ అన్నాడు. సో సార్ నౌ శ్రీ పి దేవరాజ్, నౌ హీ ఈజ్ అండర్ సస్పెన్షన్ సార్ ఇన్ ద బీట్ ఆఫ్ వేంపల్లె రేంజ్, ఇన్ ద బీట్ ఆఫ్ ఇడపలపై సార్. జస్ట్ ఆయన కొంచెం థింక్ చేసి, ఈజ్ ఏ క్వారల్ పర్సన్, అంటే బాగా గలాటలు పడేవాడు, ఎప్పుడు సమస్యలు మీది తీసుకునేవాడు. అతనికి సర్వీస్ అంతా చూస్తే, సర్వీస్ లిస్ట్ బాగా చెక్ చేస్తే అన్నీ లేనిపోని సస్పెన్షన్స్, లేనిపోని ఇబ్బందులు. ఒకనొక టైంలో ఊస్టింగ్ ఫ్రమ్ ద సర్వీసెస్ అని కూడా చేసినారు. మళ్ళా మహానుభావులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు, సూపరింటెండెంట్ సార్లు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఆయన మళ్ళీ పోస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే నేను మా నాన్నగారు ఎస్ఆర్ తర్వాత పరిశీలించాను. అట్లా ఆ రకమైన క్రమంలో సారు అని అంటే ఈజ్ నో సార్, నేను అన్నా, నో హీ ఈజ్ నాట్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ సార్, హీ ఈజ్ ఏ ఏజ్డ్ పర్సన్ సార్. అంటే నేనన్నా, హీ ఈజ్ ఏజ్డ్ అండ్ డిసీజ్డ్ పర్సన్ సార్ అంటే అని అంటూ కంటిన్యూషన్ చేస్తాను. ఇన్ మై ఒపీనియన్
ఎవ్వరి ఏజ్డ్ పర్సన్ అండ్ డిసీజ్డ్ పర్సన్ లైక్ ఏ చైల్డ్ సార్ అని. ఎందుకో దేవుడు అనిపించినాడు ఆ టైంలో. మనలో పాజిటివ్ దృక్పథము, పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ పదం వచ్చిందేమో తెలియదు. వెంటనే ఆయన బాగా నాకు చూసి ఈజ్ ఇన్స్పైర్డ్. ఓకే, వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అన్నాడు. సార్ నేను ఎంఏ బిఎడ్ సార్. నవ్ ఐఎమ్ వర్కింగ్ హెచ్జిటి హెడ్ మాస్టర్ రామిరెడ్డిపల్లి సార్. యువర్ ఆల్సో స్క్వాడ్ ఆఫీసర్ సార్ ఆన్ దట్ ఏరియా సార్. అంటే అప్పటికి ఆయన ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఈ బాంబు స్క్వాడ్ ఆఫీసర్గా ఆయనే పనిచేసేవాడు. అది కూడా అన్నాడు. ఓకే అని మళ్ళా ఏ గౌస్ ఇదిరావని అనిపిస్తున్నాడు. ఆయన స్పీడ్గా వస్తుంటే జాగే దో చేరేదాల్ అని 2 కుర్చీలు ఏమని చెప్పినాడు. అది బెంచ్, అది అదేదో ఒకటి ఏమని చెప్పినాడు, టేబుల్ మాదిరి వేసినాడు. కాఫీ టీ అని నన్ను అడిగినాడు. ఆయన అడగడం అంటే నో సార్, నో థ్యాంక్స్ సార్. నేను కాఫీలు టీలు తాగేవాడిని కాదు, పాలు తాగేవాడిని. అంటే ఎస్ అని చెప్పేసి పాలు తెప్పించినాడు. ఆయనకు చెప్పినాడు ప్లీజ్ 1 hour వెయిట్ అని. ఆయనతో కూడా చెప్పేసినాడు 1 గంట తర్వాత పోదాం మాట్లాడదాం. ఓకే అన్నాడు. మాట్లాడినాము. సో ఏం కావాలి నీకు అని వచ్చి మాట అని అడిగినాడు. సందర్భంలో మాట్లాడు. సో ఈజ్ డిసీజ్డ్ పర్సన్ సార్, మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు. సో ప్లీజ్ క్యాన్సిల్ హిస్ సస్పెన్షన్ and give me posting order a small beat Sitarajpalli Bangla Mutpur beat. It is a without range sir. Choice is yours అన్నాడు ఆయన. చాయిస్ ఈజ్ యువర్స్ అంటే సార్ ముత్పూర్ బీట్ సార్ అన్నాడు. ఏ గౌస్ అన్నాడు మళ్ళీ. అంటే గౌస్ ఆయన గౌస్ అని పెద్దాం. జాకే కుమారెడ్డి సార్ బులా ఉన్నాడు. వెంటనే కుమారెడ్డి సార్ అని ఆయన వచ్చినాడు. టక డ్రెస్ వేసుకొని ఆయన కూడా పాపం పండగ కదా పాపం వచ్చి जी साहब जाके देवराज का फाइल उठा को सस्पेंशन उठा को इसका पोस्टिंग ऑर्डर दीजिए. గోనుమాకలపల్లి బీట్. ఇట్ ఈజ్ ఏ వేంపల్లి రేంజ్లో గోనుమాకలపల్లి చేసేవాడు. ఇన్ఛార్జిగా ఇడపలపాయి ఉండేవాడు. గోనుమాకలపల్లి నుంచి సిద్ధోటి రేంజ్ ముత్తుకూరుకి ఆర్డర్ తయారు చేసుకుంటారా అని చెప్పేసి ఇందులో చెప్పాడు. అప్పుడు కార్బన్ పేపర్లు పెట్టి కదా ప్లీజ్ డూ ఇమీడియట్ అని తొందరగా ఆయన చెప్పినాడు. ఓకే రైట్ అని ఆయన కుమారెడ్డి సార్ విన్నాడు. జనరల్ ఈ బాంబ్ స్క్వాడు, ఈ లిక్కర్ స్క్వాడు ఎట్లున్నాయి ఏం కదా అని చెప్పేసి నాతో మాట్లాడడం ఇది జరిగింది సార్. డిఎఫ్ గారు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, 1995. అంటే ఎంతలోకే హాఫ్ అన్ అవర్లో నేను ఆర్డర్ తీసుకుని ఇచ్చాను. ఆయన మాట్లాడుతూ ఇచ్చినాడు. ఇచ్చి ఆర్ యూ హ్యాపీ అన్నాడు. సార్ ఐ వెరీ హ్యాపీ సార్ అన్నా. ఎస్ ఏదైనా విషయంలో ఏదైనా ఉంటుగినా యూ ప్లీజ్ మీట్ మీ అగైన్ అండ్ అగైన్ అదే అన్నాడు ఆయన ఇంగ్లీష్లో. ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకొని నేను వెంటనే బయటకు వచ్చేసాను. బయటకు వస్తుంటే కుమారెడ్డి సార్ వండుకొని ఏం చేసినావు సుబ్రాయుడు, ఏం మాట్లాడినావు అతనితో? అంత కర్కోట కూడా అతను. నువ్వు ఏం మాట్లాడితే అతను చేంజ్ అయినాడు. ఏం లేదు సార్ చెప్పినా మా నాయన క్యారెక్టర్ని చెప్పిన, మా నాయన భావాలు చెప్పిన. ఆయన కూడా నీలాంటి కొడుకు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాచర్కుండా అంటే ఐ ఫీల్ గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి కూడా అన్నాడు. పాపం సార్ అన్నాడు వెరీ గుడ్ సుబ్రాయుడు అని పంపించిన. ఇంటికి వచ్చిన ఏం పర్లేదు. 8 అయింది. మా నాన్న బయట అరుగు మీద కూర్చున్నాడు. ఏదైనా ఏది సస్పెండ్ అయినా అంటారు, నాకు విషయం చెప్పచ్చు కదా అన్నాడు. నేనంటే ఎగతాలి కదా మా నాయనకు. మా అమ్మ మా నాయన పక్కనే కూర్చున్నారు అరుగు మీద. అంటే ఏం చెప్తావు, సస్పెండ్ అయినా కావాల్సిన నాకు మోసం చేసి నన్ను ఈ విధంగా సస్పెండ్ చేయించినారు అన్నాడు.
సరే నాతో ఏదైనా చెప్పింటే ఆ డిఎఫ్ గారితో ఏదైనా మాట్లాడి ఏదైనా చేసింది కదా అన్న అంటే డిఎఫ్ మీ అబ్బాయి ఈయన అబ్బాయి మా అమ్మతో చూసు డిఎఫ్ గారు ఈయన అబ్బాయి వీడు చెప్తాడు చేస్తాడు అని మా అమ్మ తిక్కు చూసి ఎగతాళిగా మాట్లాడాడు మన. అట్లా కాదు, నువ్వు ఎక్కడికైనా నువ్వు ఏదైనా ఒక బీచ్కి పోవాలని ఏమన్నా ఆలోచన ఉంటే చెప్పు, నేను ఏదైనా మాట ఏంద్రబ్బా ఏదో నువ్వు పోయి చెప్తానంటే వాడు ఇన్నట్టు ఏదో ఆర్డర్ వచ్చినట్టు ఏదో ఆర్డర్ ఇచ్చినట్టు ఇచ్చాడు అనేటట్టు ఏదేదో మాట్లాడుతాను. వాడు ఏమన్నా మీ అబ్బానా లేకపోతే నీ చుట్టమా అన్నాడు. అవన్నీ నీకెందుకు, సరే నేను వేయిస్తాను, నువ్వు ఆ బీట్లో షేర్ అన్నా. ముతుకూరు ఇచ్చిన, ఇదిగో సిద్ధౌట్ రేంజ్లో ముతుకూరు బీట్ ఇచ్చిన లైట్ బీటు ఇదిగో అని చెప్పి ఆర్డర్ తీసి ఇవ్వడం జరిగింది మన ఆయన చేతి. ఇంకా ఆయన భావాలు చూసే తట్టుకోలేకపోయినాడు, ఏడ్చినాడు చాలా. ఇప్పుడు చూడలే నేను మన ఆయన నీరసంగా. పోయినాము, తిన్నప్పుడు పొద్దున్న లేచి రెడీ అయినాడు. అప్పట్లో 300 ఇచ్చి జాయిన్ అయిపోయినా. ఫస్ట్ పోయి డిఎఫ్ను కలుసు, డిఎఫ్ సార్ను కలుసు, చాలా మంచివాడు ఆయన. స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ సైకోల మాదిరిగా కనిపిస్తారు. ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు మీ డ్యూటీని సక్రమంగా చేయండి, లంచాలు గించాలు తీసుకోకండి, న్యాయం చేయండి అనే భావం కలిగినటువంటి వ్యక్తి ఆయన. నేను నాకు 1 గంట సేపు మాటల్లోనే నాకు అర్థమైపోయింది. సార్ కలిసిపోనానా అని చెప్పి, సర్లే నైనా పోయినాడు. డిఎఫ్ ఆఫీసుకు పోతారంటే ఆ స్టాఫ్ వాళ్ళు, మన కుమారెడ్డి సార్ అయితేనేమి, రమణ సారు, ఆ బీటు వాచర్లు ఘాట్లు, ఏమయ్యా నీ కొడుకు ఏమి చెప్పినాడయ్యా, ఆ డిఎఫ్ గారిని ఎట్లా కన్విన్స్ చేసినాడయ్యా, అబ్బా ఓయమ్మ నాయన ఇది అర్ధగంటలో ఆర్డర్ ఇప్పించుకున్నాడయ్యా స్వామినిది. నిజంగా నీ కొడుకు చాలా చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అని చెప్పి వాళ్ళు అనడం, ఈయన బాధపడడం. డిఎఫ్ గారిని కలవడానికి లోపలికి పోయినప్పుడు డిఎఫ్ గారు లేచి నమస్కారం పెట్టి హక్ చేసుకొని, మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు అప్పటికే, హక్ చేసుకొని మంచి కొడుకు అని హిందీలో మాట్లాడు, ఈజ్ ద బెస్ట్ సన్ ఫర్ యూ అని ఏదో చెప్పినాడు. ఆయన ఏడ్చుకొని రావడం. నిజంగా ఈ సంఘటన తర్వాత మా నాన్నగారు నా విషయంలో, నా దృక్పథంలో చాలా మాటలు నా బంధువుల దగ్గర, నా తాతగారి దగ్గర, నా మామగారి దగ్గర, నాకు దేవుడే రా, మా నాన్నకు షుగరు, బీపీ, ఇంకా కొన్ని ఉన్నాయి, టీబీ కూడా ఉంది, కానీ నాకేవర్రా, నాకు దేవుడు కాపాడాలంటే వాళ్ళు దేవుడు, మా నా కొడుకే దేవుడు, నా కోడలే నా దేవత, నా కోడలు నన్ను చూడు మా అమ్మ కంటే ఎంత బాగా చూసుకుంటుందో అని చెప్పి అందరి దగ్గర అంటూ నన్ను పొగడడం. చివరి క్షణాలలో కూడా నేను ఏ రకంగా బతకాలా నీకు మాటకు అని అంటే కొన్ని మాటలు చెప్పడం నాతో. చనిపోయే ముందు, కోమాలకు పోయే ముందు 3 మాటలు, నైనా నీ నోటి నుంచి వచ్చే మాట చాలా విలువైంది, ఎక్కడే కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవాలి. రెండోది, బాగా అందమైన జీవితం, ఆనందకరంగా జీవితాన్ని గడిపినారు. ఇప్పుడు 3 మనవళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా చదివించు, మంచి ప్రయోజకుల్ని చేయి. మూడోది వచ్చేసి ఎవరితో గలాట పెట్టుకోవద్దు, ఎవరితో, ముఖ్యంగా మన రూపాయలు ఉన్నటువంటి మన మామగారు అయినటువంటి బంధువులతో, ఇటువంటి వాళ్ళతో, వాళ్ళు నువ్వు ఏం చెప్పినా చేస్తారు, నువ్వు ఏమన్నా చెప్పు, వాళ్ళు ఏమనరు, నువ్వు ఏమి చెప్తే అది చేస్తారు అంతే. వాళ్ళని దగ్గరికి తీసుకో, అందరూ నీ మాటకు అందరూ దాసోహులు అవుతారు అని చెప్పిన 10 నిమిషాలకి కోమాలోకి వెళ్ళిపోయినాడు మా నాన్నగారు. ఇవన్నీ నేను అందరితో అంటే నేనేమంటున్నానంటే, తల్లిదండ్రిని పూజించలేనివాడు ఏ దేవుని పూజించినా కానీ మంచి ఫలితాలు రావనేది నా ఉద్దేశం. తల్లి తండ్రిని మనం బాగా పూజించాలి, పెద్దలను బాగా గౌరవించాలి, చిన్నపిల్లలు ప్రేమభావంతో చూసుకోవాలి. ఫీలింగ్స్ మనకు దేవుడిచ్చినటువంటి పని
ఏ పనైనా సరే మన తెలివితేటలతో, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఆ యొక్క పనిని బాగా చేయాలనేది నా భావన. అట్ ద సేమ్ టైం థర్డ్ వన్, ఎవరిని బాధ పెట్టద్దు, ఏ జీవిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. నీ జోలికి బాధ పెట్టడానికి వచ్చిన వాళ్ళను కూడా దాదాపుగా మంచి మంచి మాటలు మాట్లాడుతుంటే అవతలోడు కూడా కూలి అవుతాడు. ముఖ్యంగా తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు. తాలిబుట్టు పేరుతో మండిపుచ్చినటువంటి, అంటే తల్లిదండ్రులను వదిలి, అన్నదమ్ములను వదిలి, అక్కచెల్లెల గారిని వదిలి, ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి బంధువర్గాన్ని వదిలి, ఆ యొక్క వాతావరణాన్ని వదిలి, కేవలం తాలిబుట్టు పేరుతో వచ్చినటువంటి భార్యను కూడా బాధపెట్టకూడదు. కానీ అవి సిద్ధాంతాలు, అవన్నీ పాటించే క్రమంలో ఒకవేళ 100% ఎవరు పాటించలేరేమో. కానీ నేనైతే కొంతవరకు దాదాపుగా మా అమ్మ మా నాన్న అయితే బాగా చూసుకుంటాం. కొంతవరకు నా జీవితంలో మర్చిపోలేని సంఘటనని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అందువల్ల ఈ యొక్క సంఘటనను మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ, మా నాన్నగారు మొట్టమొదటి నాకున్న అభిప్రాయాన్ని చివరి దశలో, అంటే చనిపోయే 2 ఏళ్ల ముందు తన అభిప్రాయాన్ని మార్చుకునే విషయంలో ఆ భగవంతుడు నాతో ఆ డిఎఫ్ఓ గారికి నా ద్వారా ఆ విన్నపం ఆయన చేసి పెట్టడం, నాకు మా నాన్న దృష్టిలో ఒక మంచి పేరు, మంచి కొడుకుగా ముద్రించబడడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ, దాదాపుగా కొడుకులు అనేవాళ్ళు తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలి. తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు, చేస్తారు. కానీ 60-70 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరు ఏ తప్పు చేయలేరు. అవన్నీ మరణం వేసుకుంటూ వాళ్ళ క్రమానుసారము ఆ ఫలాలను అనుభవించుకుంటూ మన మంచంలో ఉంటూ దేవుని దగ్గరికి లాస్ట్ దశలో పోయేదానికి ఆ ఫలాలను అనుభవించుకుంటూ ఉంటారు. అది ఎవరము దాన్ని కాదనలేము. ఎవరు దానికి అతిథులు గారు. ఆ సీఎంలైనా, పిఎంలైనా, ఇంకొకరైనా, ఎంత గొప్పవాళ్ళైనా, కోట్లకు పడగలెత్తిన వాళ్ళైనా, ఎవరైనా లాస్ట్ దశలో వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలాలను, మంచివైతే ఆనందమైన జీవితం, చెడువైతే కృంగిపోయే జీవితాన్ని అనుభవిస్తూ చివరి మజిలు చేరుకునేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని నమ్ముతూ, ఇట్లు మీ సుబ్బరాయుడు. థ్యాంక్స్ అండి. ఉంటాను.